సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు నేను మళ్ళీ ఒక కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు అయితే వచ్చేసాను. సో ఈరోజు మనం అన్బాక్స్ చేయబోతున్న ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ గేర్ ప్రో గేమింగ్ హెడ్సెట్ అనమాట. సో ఇది ఆర్జీబీ హెడ్సెట్ అయితే కాదు, కానీ మీకు ఒక బ్లూ లైట్ అయితే వస్తుంది. సో అదే బాగుంటుంది, ఇంకా ఆర్జీబీ కూడా దీంట్లో బాగోదు. సో నేను ఇది కోరి మరి దీనికోసం వెయిట్ చేసి 1 monthగా వెయిట్ చేసి మరీ బుక్ చేసుకున్నాను, ఎందుకంటే ఇవి మీకు దొరకదు అనమాట, ఎందుకంటే చాలా రేర్ అనమాట. సో బడ్జెట్ దృష్టిలో పెట్టుకుని తీసుకున్నారు బెస్ట్ అది. సో బడ్జెట్ అనే కాదు, మీరు ఎక్కువ పెట్టాలన్నా కూడా దీనికి ఇది తీసుకోవడం బెస్ట్. నేనైతే ఇదే రికమెండ్ చేస్తాను. నా దగ్గర 10,000 ఉన్నా కూడా నేను ఇదే రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఇది నాకు 1,250 రూపాయల్లో మాత్రమే దొరికింది. ఎందుకంటే మామూలుగా నేను కొందాం అన్నప్పటికీ ఇది 1,500 ప్రైస్ అయితే ఉండేది. సో 1,500 పెట్టి కొందామని చూస్తున్నాను, ఎప్పుడు వస్తుంది కానీ మొత్తం స్టాక్ వచ్చింది. స్టాక్ వచ్చినప్పుడు మాత్రం ఆ ప్రైస్ పెట్టడం 1,250 రూపాయలు మాత్రం పెట్టాడు. సో వెంటనే ఇంకా లేట్ చేయకుండా వెంటనే పెట్టేశాను. సో నాకైతే ఒకటే కావాలి కాబట్టి ఒకటే పెట్టుకున్నాను. ఇన్ కేసు ఇంకో అవసరం ఉంటే కానీ ఖచ్చితంగా రెండేది పెట్టేసేవాడిని, ఎందుకంటే ఈ హెడ్సెట్కి అంత ప్రియారిటీ ఉంటుంది అనమాట. సో మీకే తెలుస్తుంది చూడండి. సో ఇది వచ్చేసి రెడ్ గేర్ నుంచి ఉంటుంది. రెడ్ గేర్ ప్రొడక్ట్స్ అంటే తెలిసినవి కదా. సో గేమింగ్లో అది బెస్ట్ ఇస్తారు క్వాలిటీ వాళ్ళు. సో ఇది ఆర్జీబీ హెడ్సెట్ అయితే కాదు, ఒక బ్లూ లైట్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టుగైతే బ్లూ లైట్ అయితే వస్తుంది. సో అది మైక్ కూడా వస్తుంది. సో దీనికి ఇన్బిల్ట్ మీకు రిట్రాక్టబుల్ మైక్ అయితే ఉంటుంది. సో ఆ మైక్తో మీరు చాలా హెచ్డి క్వాలిటీలో అయితే వాయిస్ వినొచ్చు. గేమ్ ఆడుతున్నప్పుడు కూడా మీ టీమ్మేట్స్ వాళ్ళందరూ కూడా హెచ్డి క్వాలిటీలో అయితే వాయిస్ డెలివర్ అవుతుంది. సో ఇది బేసిక్గా యూఎస్బీ హెడ్సెట్ అనమాట. సో యూఎస్బీ హెడ్సెట్ అంటే మీకు తెలిసిందే, దీనికి ఎలాంటి 3.5mm జాక్ కానీ ఆడియో అండ్ మైక్ పోర్ట్ కానీ ఇలాంటివి ఏమైనా డైరెక్ట్గా యూఎస్బీ ఇస్తారు. సో యూఎస్బీ తోటే మీరు అన్ని కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. సో ఇందులో మీకు గేమింగ్ హెడ్సెట్ వస్తుంది, దాంతోపాటు దానికి అటాచ్ అయ్యి ఒక మైక్ ఉంటుంది అండ్ ఎల్ఈడి లైట్స్ కూడా ఉంటాయి. సో అంతా మీకు కంప్లీట్గా అన్బాక్స్ చేసి చూపిస్తాను. సో మీరు బాక్స్ చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది బాక్స్. సో ఇది 7.1 సరౌండింగ్ అని ఇచ్చాడు. సో అంత లేకపోవచ్చు, 7 సరౌండింగ్ రాదు, కానీ ఆ బేస్ కూడా అంత ఉండదు, బేస్ లోగా ఉంటుంది. అండ్ బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ బడ్జెట్లో ఎంత వచ్చిందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను యాక్చువల్గా మైక్ క్వాలిటీ ఉంటుందా లేదా అనే డౌట్తో తీసుకున్నాను, కానీ మైక్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. ఇంక మీరు ఎక్స్ట్రాగా మైక్ కూడా కొనుక్కోలేదు, అంత బాగుంటుంది దీని క్వాలిటీ. సో చూడండి, సో చెప్తాను, దీంట్లో 7.5 అని ఇచ్చాడు, కానీ అంత ఉండదు. 7.1 సరౌండ్ అయితే ఉండదు, బేస్ కూడా తక్కువే ఉంటుంది. సో కూల్ ఎల్ఈడి ఉంటుంది. సో చెప్పాను కదా, అదొకటి ఉంటుంది. అండ్ లైన్ ఇన్ కంట్రోల్, మీకు ఈ లైన్ ఇన్ కంట్రోల్లో మీకు వాల్యూమ్ ప్లస్ మైనస్, ఇంకా మ్యూట్ చేసుకునే ఆప్షన్ అండ్ ఆర్జీబీ కలర్స్ ఆప్షన్ కూడా ఆఫ్ చేసుకోవడానికి ఆన్ చేసుకోవడానికి మీకు ఆ లైటింగ్ ఆఫ్ చేసుకోవడం కూడా ఇక్కడ మీకు ఇచ్చేస్తాడు. సో ఇది రిట్రాక్టబుల్ మైక్రోఫోన్తో వస్తుంది. సో అది ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు. సో సైడ్ సో బ్యాగ్స్ వచ్చేసరికి దానికి డైమెన్షన్స్ అవన్నీ కూడా మెన్షన్ చేశాడు. అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూసుకోండి. సో మిగతాదంతా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో మనం ఓపెన్ చేసేసి అన్బాక్స్ చేసేసి చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసేసరికి బాక్స్ ఈ విధంగా అయితే వచ్చింది. సో లోపల ఒక మాన్యువల్ అండ్ డ్రైవర్ సీడీ కూడా ఉంది. సో మీరు కనుక మ్యాక్ యూస్ చేస్తుంటే కనుక మ్యాక్ ఓఎస్ కనుక యూస్ చేస్తే మీరు అలాంటి డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోగలరు, డైరెక్ట్గా రన్ అయిపోతుంది. నాదైతే మ్యాకే కాబట్టి నేను డైరెక్ట్గా రన్ చేస్తాను. ఇన్ కేస్ మీది విండోస్ అంటే కనుక డైరెక్ట్గా రన్ అయితే ఓకే. ఇన్ కేస్ డైరెక్ట్గా రన్ అవ్వకపోతే కనుక మీకు ఇందులో విండోస్ XP 98 దగ్గర నుంచి విండోస్ 10 వరకు ఆల్ డ్రైవర్స్ అనేది ఈ సీడీలో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇన్ కేస్ మీకు సీడీ డ్రైవర్ లేదనుకుంటే, సీడీ డ్రైవ్ మీ దాంట్లో లేదనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా ఆన్లైన్ వెబ్సైట్లో కూడా వెళ్ళిపోవచ్చు. రెడ్ గేర్ వెబ్సైట్లోకి వెళ్తే రెడ్ వుడ్ ఇంట్రాక్ట్ అని ఉంటుంది, ఆ వెబ్సైట్ లింక్ కూడా కింద ఇస్తాను. సో మీరు డైరెక్ట్గా ఆ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, సీడీ అవసరం లేదు. సో ఇది వచ్చేసి మాన్యువల్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది కూడా మొత్తం ఇందులో మెన్షన్ చేశాడు. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అందరికీ తెలిసినే కదా. సో మరి అంత బిగ్నెస్ అయితే ఉంటారు అనుకుంటున్నాను. సో అదనమాట. సో రెండు పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్సెట్ అయితే ఇచ్చారు. సో ఈ విధంగా అయితే ఉంది హెడ్సెట్. సో వెనకాల వైర్ బ్లూ కలర్ బ్రైడెడ్ కేబుల్ అయితే వచ్చింది. సో ఇది మొత్తం కంప్లీట్గా తీసి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఈ విధంగా అయితే ఉంది. సో ఇక్కడ మీకు రిట్రాక్టబుల్ మైక్ అయితే ఇచ్చారు. సో ఇది మీరు ఎటు కాలితే అటు మూవ్ చేసుకోవచ్చు. సో అంటే కంప్లీట్ కాదు, ఒక 45 degrees అయితే మాత్రం రొటేట్ చేసుకోవచ్చు. సో మీ కంఫర్టబుల్ బట్టి యూస్ చేసినప్పుడు ఫ్రంట్ పెట్టుకుంటారు, యూజ్ లేనప్పుడు వెనక పెట్టుకుంటారు. ఈ దీంట్లో చెప్పాలంటే బేసిక్గా నాకు నచ్చిన మెయిన్ పాయింట్స్ 2 అనమాట. బిల్డ్ క్వాలిటీ అనమాట. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. కొంచెం అంటే హెడ్సెట్ వెయిట్ ఉన్నప్పటికీ మీకు ఆ ఫీల్ తెలియదు అనమాట, ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ కానీ ఓవర్ ది ఇయర్తో ఇచ్చిన క్వశ్చన్స్ కానీ చాలా ప్రీమియంగా ఉంటాయి అనమాట. సో ఆ క్వాలిటీతో మీకు అసలు అలుపు తెలియదు అనమాట, అంటే బరువు తెలియదు, అంతలా ఉంటుంది. సో కొంచెం వెయిటే ఉంటుంది, 500 grams అంతా ఉంటుంది. సో కానీ అదంతా తెలియదు అనమాట మీకు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి కూడా మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు మీరు మీ హెడ్ సైజ్ బట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ది మెయిన్ థింగ్ మైక్ అనమాట. నేను దీనికి ఫిదా అయిపోయింది మైక్. నేను భయపడుతూ కొన్నది మైక్ గురించి, మళ్ళీ మైక్ సెపరేట్గా కొనుక్కోవాల్సి వస్తుందా ఏంటి అనుకున్నాను. కానీ మైక్ తీసుకున్న తర్వాత నా క్వశ్చన్స్ అన్నీ కూడా నా మైండ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ అయితే దొరికేసింది. సో నేను సెపరేట్ మైక్ అయితే తీసుకోగలదు. సో మైక్ అయితే చాలా బాగుంది, ప్రీమియం మైక్ అనమాట. సో మీరు
యాక్చువల్గా మైక్ కొన్నప్పుడు మీకు ఏ క్వాలిటీ అయితే వస్తుందో ఈ మైక్ కూడా అదే క్వాలిటీ డెలివరీ చేస్తుంది. సో నేను అంతా చూశాను, మీకు దీని మైక్లో కూడా మాట్లాడి కూడా మీకు వినిపిస్తాను. సో ఇప్పుడు మీరు వెంటనే ఆడియో అయితే నా మొబైల్లో రికార్డ్ అవుతుంది. నేను ఐఫోన్లో రికార్డ్ చేస్తాను కాబట్టి మీకు క్వాలిటీ బాగా వస్తుంది. సో ఐఫోన్ ఇది ఇప్పుడు మీరు వెంటనే క్వాలిటీ, తర్వాత నేను ఈ మైక్లో కూడా మీకు మాట్లాడి చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందాక నేను చూపించాను కదా, సో ఇక్కడ మీకు కంట్రోల్స్ వచ్చేసి లైట్ కంట్రోల్, మ్యూట్ కంట్రోల్, వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ మైనస్ ఉంది. సో ఇదంతా కూడా బ్రైడెడ్తో వచ్చింది. సో బ్రైడెడ్ చేసేసి కేబుల్ అనేది మీకు ఇచ్చారు. సో ఇక్కడ యూఎస్బీ ఒకటే ఉంటుంది, ఇంకేం ఉండదు మీకు. ఎక్స్టర్నల్గా 3.5mm జాక్ కానీ ఇంకా అలాంటివి ఏమైతే ఉండవు. సో నేను ఇది పెట్టి చూపిస్తాను మీకు, ఒక లైటింగ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి మీరే చూడండి. చూసారా, అమేజింగ్ కదా. సో కలర్స్ మామూలుగా ఉండవు అనమాట. సో ఈ బ్లూ కలర్ అనేది కూల్ బ్లూ కలర్ చాలా బాగుంటుంది. సో ఇది మీకు మైక్ కూడా అప్లై అవుతుంది, మైక్ కూడా ఉంటుంది. సో ఇదంతా కూడా మీకు లైటింగ్ అయితే వస్తుంది ఈ సైడ్ అంతా కూడా. సో అదే కాకుండా మీకు ఇది కూడా చూసుకుంటే ఇక్కడ ఈ బ్లూ పార్ట్ అంతా కూడా లైటింగ్ వస్తుంది. సో మీకు ఇది ఇక్కడ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు, ఈ కంట్రోలర్లో మీరు చూసుకోవచ్చు. సో ఈ కంట్రోలర్లో మీకు మైక్ చూసుకుంటే ఇక్కడ బ్లూ కలర్ అయితే బ్లింక్ అయితే ఉంటుంది. సో ఇది మైక్ మ్యూట్ చేసినప్పుడు ఇది రెడ్ కలర్లో మారుతుంది, అంటే మీరు మైక్ ఆఫ్ చేసినట్టు అనమాట. అంటే మళ్ళీ ఇవన్నీ అన్పింగ్ చేసేసి లేదంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇవన్నీ చేసుకునే బదులు డైరెక్ట్గా ఎక్కడైతే ఇస్తారు. సో స్ట్రీమింగ్ చేసుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అనిపిస్తుంది ఇది, ఎందుకంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి మీకు అవన్నీ ఓవర్కమ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ ప్లస్ మైనస్ కూడా ఎక్కడ ఇచ్చారు, మీరు ఎక్కడి నుంచే వాల్యూమ్ కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ కంట్రోల్ కూడా. సో ఇక్కడ RGB ఇక్కడ లైటింగ్ కలర్ ఉంది కదా, సో ఈ లైటింగ్స్ అన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో చూపిస్తాను చూడండి. సో ఆఫ్ చేసేసాను, సో చూడండి ఆఫ్ అయిపోయింది. సో మళ్ళీ ఆన్ చేస్తాను చూడండి. సో అదనమాట. సో ఈ విధంగా మీరు కంట్రోల్స్, లైట్ కంట్రోల్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో అదనమాట. సో ఈ లైటింగ్ ఏ విధంగా ఉన్నదని మీకు కొంచెం డార్క్ చేసి చూపిస్తాను రూమ్ని, మీకు అప్పుడు క్లియర్ కనిపిస్తుంది. సో చూడండి, ఇప్పుడు మీరు వింటున్న మైక్ ఆడియో కూడా దీని మైక్రోఫోన్ నుంచి అయితే మాట్లాడతాను. సో వాయిస్ ఎంత క్లియర్గా ఉందో మీరు అయితే నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ లైటింగ్ కూడా చూడొచ్చు మీరు, డార్క్ అయినప్పుడు లైటింగ్ ఎంత పవర్ఫుల్గా ఉందో. సో గేమర్స్ ఇప్పుడు డార్క్లోనే ఉంటారు కాబట్టి సో ఈ లైటింగ్ అనేది చాలా కూల్ బ్లూ కలర్ అనమాట, చాలా బాగుంటుంది. సో దానికి సపరేట్ ఉంటుంది. మైక్కి వచ్చేసి మీకు ఇక్కడ మైక్ కనిపిస్తుందా, సో దీని లైటింగ్ మీరు మైక్ ఆన్ చేసినప్పుడు ఆన్లో ఉంటుంది, ఆఫ్ చేసినప్పుడు మైక్ ఆఫ్ అయిపోతుంది. సో దాని ఇండికేషన్ బట్టి కూడా మీరు చూసుకోవచ్చు మైక్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అనేది. అండ్ ఈ ఓవర్ ది ఇయర్ LED కూడా మీకు చూపిస్తాను, ఇదంతా కూడా మీ కంట్రోలర్లోనే ఉంటుంది. ఆ కంట్రోలర్ ఎలా పనిచేస్తుంది అనేది కూడా మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. సో హెడ్సెట్తో వచ్చే మీకు కంట్రోలర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇందులో లైటింగ్ కంట్రోల్స్ అండ్ మ్యూటింగ్, వాల్యూమ్ అప్ డౌన్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మ్యూట్ ఆప్షన్. సో ఆన్ చేస్తే రెడ్ అండ్ బ్లూలోకి మారుతుంది, ఆన్ ఆఫ్. సో ఇది మీకు క్లియర్గా ఇందులో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ లైటింగ్ నేను ఆపాలనుకోండి, సో ఇది యూస్ చేస్తాను. సో దీన్ని నొక్కితే ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ నొక్కితే ఆన్ అయిపోతుంది. సో నెక్స్ట్ మ్యూట్ చూడండి. సో మ్యూట్ మీకు అక్కడ ఆల్రెడీ కంట్రోల్లో ఉందండి, ఇక్కడ కూడా చూడొచ్చు. ఇది ఆన్ చేస్తున్నప్పుడు మీరు చూడొచ్చు మైక్రోఫోన్ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందని, ఇది మనం ఇలా కూడా చూడొచ్చు, ఆల్టర్నేట్ వే అనమాట. సో ఇది కంప్లీట్గా కంట్రోల్ గురించి. సో ఇదంతా బ్రైడెడ్ కేబుల్తో అయితే వచ్చింది. సో నేను మ్యాక్సిమం బ్రైడెడే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఎలాంటి డ్యామేజ్లు కాకుండా సేఫ్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి USB అనమాట. సో ఇది USBతో అయితే వర్క్ చేస్తుంది. సో USBతో డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు. సో దీనికి సపరేట్గా హెడ్ఫోన్ జాక్ కానీ మైక్రోఫోన్ జాక్ కానీ సపరేట్గా లేదు, అంతా ఇన్బిల్ట్గా దీంట్లోనే ఉంటుంది. సో ఇది డైరెక్ట్గా మీరు ప్లగ్ ఇన్ చేస్తే సరిపోతుంది. సో అన్ని డ్రైవర్స్ కూడా దీంట్లో ఆల్రెడీ బిల్ట్ అయ్యి వచ్చేస్తే సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇన్ కేస్ మీకు ఏదైనా డ్రైవర్ ప్రాబ్లం ఉంటే కనుక నేను ఆ డ్రైవర్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆన్లైన్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను. అండ్ దీంట్లో మెయిన్గా మాట్లాడుకుంటే నాకు ఈ బిల్డ్ క్వాలిటీ అండ్ మైక్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. సో ఈ ప్రైస్ రేంజ్లో ఇంత మనం ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ మన ఎక్స్పెక్టేషన్ మించే ఇచ్చాడు. సో చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. సో మీకు డ్రైవర్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ మీరు గూగుల్ పేజ్కి అయితే రండి. సో గూగుల్కి వచ్చాక రెడ్ వుడ్ ఇంటరాక్టివ్ అని టైప్ చేయండి. సో రెడ్ వుడ్ ఇంటరాక్టివ్ అని టైప్ చేయగానే మీకు ఇక్కడ ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు డ్రైవర్స్ అనే మీద డైరెక్ట్గా వెళ్ళిపోతే డైరెక్ట్గా పేజ్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇక్కడ మీకు మోడల్ ఏదో చూసుకుంటారు. సో నేను అన్బాక్స్ చేసిన మోడల్ ఇది రెడ్ గేర్ హెల్ఫ్యూరీ 7.1. సో ఇది డౌన్లోడ్ చేస్తే డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది, అంతే సింపుల్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, కానీ ఇది అవైలబిలిటీ ఉండదు, ఎందుకంటే ఇది చాలా ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ అనమాట. సో ఇలా రాగానే వెంటనే కొనేస్తారనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు 4.1 రేటింగ్ అయితే ఉంది. సో ఇది చాలా ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ అనమాట. మీకు ఇది కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇది విష్ లిస్ట్లో అయితే పెట్టేసుకోండి. అర్జెంట్గా కింద ఉన్న లింక్ నుంచి వెళ్ళి విష్ లిస్ట్లో వేసుకోండి, తర్వాత ఎప్పుడైనా కొనుక్కోవచ్చు మీరు. కానీ ఖచ్చితంగా గేమర్ అయితే మాత్రం ఇదే కొనుక్కోండి, ఇది బడ్జెట్లో ది బెస్ట్. ఇది మీరు దీన్ని స్ట్రీమింగ్ యూస్ చేయాలనుకుంటే కనుక ది బెస్ట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. సో దీని క్వాలిటీ నేను పర్సనల్గా యూస్ చేస్తున్నాను, నా లైవ్లో కూడా యూస్ చేసే ఇదే. అండ్ నేను లైవ్లోనే కాదు, నేను చేసే అన్బాక్సింగ్ వీడియోస్ కావచ్చు, దేనికైనా కూడా నేను యూస్ చేసే మైక్ అండ్ హెడ్సెట్ ఇదే అనమాట, మానిటరింగ్ మొత్తానికి. సో నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను ఈ ప్రోడక్ట్ని. సో ఈ వీడియోలో మీకు నచ్చిన విషయం ఏముందో అది కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ సంజు సైనింగ్ ఆఫ్. బాయ్.